కొన్నిసార్లు మనుషులు మన లైఫ్‌ని మార్చేస్తారు. అలా కొన్ని ప్లేసెస్ కూడా. కానీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? మనుషులు మెమరీస్ ఇస్తారు. ప్లేసెస్ మీనింగ్స్ ఇస్తాయి. చాలామంది హ్యాపీనెస్ కోసం పీపుల్‌ని చేజ్ చేస్తారు. అటెన్షన్ అని, లవ్ అని, వాలిడేషన్ అని. కానీ ఒక స్టేజ్ తర్వాత అర్థమవుతుంది. మనల్ని అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకునేది కొన్ని సైలెంట్‌గా మనం స్పెండ్ చేసే ప్లేసెస్ అని. నాకు తెలిసి ఒక బీచ్ దగ్గర, ఒక లోన్లీ ఈవినింగ్, ఒక హిల్ స్టేషన్‌లో మార్నింగ్ ఫాగ్, ఒక అన్నోన్ రోడ్ మీద ఒక చాయ్ షాప్‌లో ఇవన్నీ మనతో మాట్లాడవు. కానీ మన పెయిన్ మొత్తం మనకు వినిపిస్తాయి. పీపుల్ సమ్‌టైమ్స్ ఆస్క్, ఎందుకు అంత ట్రావెల్ చేస్తున్నావు? ఎందుకంటే కొన్ని ప్లేసెస్ మన మైండ్‌లో ఉన్న నాయిస్‌ని స్లోగా తీసేస్తాయి. మనుషులు పర్మనెంట్ అని నమ్మితే హర్ట్ అవుతాం. అలా అని నమ్మకూడదని కాదు. బట్ మూమెంట్స్ పర్మనెంట్ కావని అర్థమైతే ఫీల్ అవుతాం. అటాచ్‌మెంట్ క్రియేట్స్ సఫరింగ్. అందుకే కొన్ని ప్లేసెస్ మనకు నచ్చేస్తాయి. అక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు, డ్రామా ఉండదు, ఫేక్ బిహేవియర్ అసలే ఉండదు. ఓన్లీ సైలెన్స్ అండ్ మనం మాత్రమే ఉంటాం. ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా? మనం కొంతమందిని మర్చిపోవడానికి ట్రావెల్ స్టార్ట్ చేస్తాం. కానీ ట్రావెల్ తర్వాత మనల్ని మనమే మారిపోతాం. పీపుల్ కెన్ ఇన్స్పైర్ యూ, బ్రేక్ యూ, లీవ్ యూ, బట్ ప్లేసెస్ క్వైట్లీ రీబిల్డ్ యూ. వన్ అన్నోన్ రోడ్ కెన్ చేంజ్ పీస్. వన్ మౌంటైన్ కెన్ టీచ్ హ్యాపీ పేషెన్స్. వన్ సోలో జర్నీ కెన్ టీచ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ ఫైనల్లీ అర్థమవుతుంది, లైఫ్లో అందరూ మనతో రావటం ఇంపార్టెంట్ కాదు. కొన్ని రోడ్స్తో మన పక్కనే ఉంటే చాలు.